కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ల కొత్త తమిళ తెలుగు పాన్ ఇండియా సినిమా కుబేరా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జూన్ 20న 30 కోట్లు, రెండో రోజు శనివారం 23 కోట్లు, మూడో రోజు ఆదివారం 27 కోట్లు, అలా టోటల్గా మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి అటు నాగార్జున కెరీర్లో కానీ ఇటు ధనుష్ కెరీర్లో కానీ డే 1, డే 2, డే 3 అలా ఏ రోజు చూసుకున్నా హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇక నిన్న అసలైన వర్కింగ్ డే సోమవారం రోజు ఎలా పర్ఫామ్ చేసింది, హోల్డ్ చేసిందా లేదా అని చూస్తే నిన్న కూడా 10 కోట్ల గ్రాస్ వచ్చి సినిమా మండే టెస్ట్ పాస్ అయింది. అసలు టోటల్గా 4 రోజుల్లో 90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 22 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 42 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక తమిళనాడు నుంచి 15 కోట్లు, కర్ణాటక నుంచి 6.5 కోట్లు, కేరళ నుంచి 1 కోటి, హిందీ నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి, అందులోనూ తెలుగు వర్షన్ నుంచి తమిళ్ కూడా కలిపి 23 కోట్లు. అలా టోటల్గా 4 రోజుల్లో కుబేరా సినిమా ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 90 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 45 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 65 కోట్లకు గాను 45 కోట్లు వెనక్కి వచ్చేసాయి మొదటి 4 రోజుల్లో, అంటే 70% వెనక్కి వచ్చేసింది. ఇంకో 20 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 20 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 40 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం, రెండో వర్కింగ్ డే. ఈరోజు కూడా 10 కోట్లు రాకపోయినా 10 కోట్ల లోపు వస్తుంది ఖచ్చితంగా. సో ఈ మంగళ, బుధు, గురు అంటే మొదటి వారంలో సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఇక వచ్చే శుక్ర, శని, ఆదివారాల్లో వచ్చేవన్నీ లాభాలే. సినిమా 130 కోట్ల గ్రాస్ కాదు 150 కోట్లు టచ్ అవుతుంది ఈజీగా. సో అటు నాగార్జునకు కానీ అటు ధనుష్ కానీ మొట్టమొదటి 150 కోట్ల సినిమా కాబోతుంది. బట్ ఎటొచ్చి కొద్దిగా తమిళ్లోనే కలెక్షన్స్ పెద్దగా లేవు. ఇంతకుముందు మన ధనుష్ తమిళ హీరో, అతని 50వ సినిమా రాయన్ సినిమా తమిళ్లో మంచి హిట్ అయింది, 100 కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేసింది. బట్ ఎందుకు అక్కడ తమిళ్లో కలెక్షన్స్ పెద్దగా లేవు, బట్ మన తెలుగులో మాత్రం బాగా ఉన్నాయి. అది మన శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన సినిమా కుబేరా. రష్మిక, నాగార్జున అండ్ మన ధనుష్, మ్యూజిక్ బాయ్ దేవిశ్రీ ప్రసాద్, ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 90 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 45 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 45 కోట్లు 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 45 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 4 రోజుల్లో ఇంకో 20 కోట్లు షేర్ రావాలి అంటే 40 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తే సినిమా హిట్. ఇక వచ్చే లాభాల్ని బట్టి సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ అనేది లాంగ్ రన్లో తేలుతుంది. ఓకే, బాయ్.